2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ తరపున ఎంతో పాజిటివ్ ఓట్ ఉన్నప్పటికీ, హిందూ శక్తి ప్రబలంగా పెరిగినప్పటికీ తన శక్తి సామర్థ్యాలను చూపించడంలో విఫలం చెందడానికి ప్రధాన కారణం మోడీ గారు అనుకున్నట్లుగా 370 ఓట్లు ప్రతి బూత్కి పెరగాలనుకున్నారు. ఆ లక్ష్యం చేరుకోవడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. అదే సందర్భంలో కాంగ్రెస్ తన లక్ష్యాన్ని చేరుకోవడానికి 100కి 1 లేదా 2 ఓట్లు పెంచుకొని ముస్లిం మద్దతు సాధించింది. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ 3 ఓట్లు కనీసం 100కి సాధించినట్లయితే అద్భుత విజయాలు పొంది ఉండేది. కానీ అలా జరగకుండా 100కి 1 ఓటుని లేదా 2 ఓట్లను కోల్పోయింది. లేదా హిందువులు ఓటు వేయడానికి ముందుకు రాలేదు, ఇంటి దగ్గరే ఉండిపోయారు. ఫలితంగా ఇటువంటి నష్టం జరిగింది. 100కి 1 ఓటు తగ్గిపోవడం ద్వారా 63 స్థానాలను 1 ఓటు 100కి తగ్గడం చేత కోల్పోయింది. కాంగ్రెస్ ప్రత్యేకంగా కొన్ని నియోజకవర్గాలను ఎన్నుకొని హిందువుల సంఖ్య తక్కువగా ఉన్న చోట్ల ముస్లిం ఓట్లను 1-2 ఓట్లు పెంచుకోవడం ద్వారా 100కి విజయం సాధించింది. మొత్తంగా బీజేపీ 23 కోట్ల పైన ఓట్లను సాధిస్తే 13 కోట్ల ఓట్ కాంగ్రెస్ సాధించింది. దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే, హిందువుల మద్దతు అధికంగా ఉన్నప్పటికీ మెజార్టీ స్థానాలను సాధించలేకపోవడానికి ప్రధాన కారణం నియోజకవర్గాలలో తగిన సంఖ్యాబలం హిందువులలో లోపించడం. అదే సందర్భంలో ప్రణాళిక ప్రకారం నియోజకవర్గాలను ఎంచుకొని ఎక్కడైతే హిందూ జనాభాను ఢీకొట్టడానికి కావలసిన మెజార్టీని సాధించడానికి ముస్లిం ఓట్లు సరిపోతుందో అక్కడ వారు ముస్లిం ఓట్లను 100కి 2 లేదా 3 పెంచుకున్నారు, లేదా క్రైస్తవ ఓట్లు సాధించుకున్నారు, లేదా మిత్రపక్షాల నుండి కైవసం చేసుకున్నారు, వారి ఓట్లను మార్పిడి చేసుకున్నారు. ఫలితంగా హిందువులు నేడు దాదాపుగా అధికారానికి చెక్ పెట్టే అవకాశం కాంగ్రెస్కు లభించింది. కాబట్టి హిందువులు ప్రతి ఒక్కరూ తమ నియోజకవర్గంలో తగిన శక్తి సామర్థ్యాలతో కలిగిన సంఖ్యను నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి నియోజకవర్గంలో ప్రభావితం అయ్యే శక్తిని మనం అర్థం చేసుకోవాలి. ముస్లిం సంఖ్యను, అలాగే క్రైస్తవ సంఖ్యను, అలాగే ఎస్సీ ఎస్టీ సంఖ్యను మనం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.